హలో అండి అందరికీ. నేనైతే ఇప్పుడు ఒక బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ అయితే చేస్తున్నాను. ఆ టాస్క్ ఎట్లా ఫినిష్ చేస్తానో అందరూ చూడండి. నేనైతే ఊరికి వెళ్తున్నాం కదండి, మేము ఊరికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం చాలా రోజుల తర్వాత. ఈ సమ్మర్ వెకేషన్ అయితే అసలు ఊరికి వెళ్ళలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి. అందుకోసమని ఇంకా ఫంక్షన్స్ కూడా ఉండే ఊరికైతే వెళ్తున్నామండి. అట్లనే ఫంక్షన్స్ అటెండ్ కావచ్చు, ఒక 2 days అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి వెళ్తున్నాం. పిల్లలకు కూడా హాలిడేస్ ఇప్పుడు, ఇద్దరికి వచ్చినాయి హాలిడేస్, అందుకని వెళ్తున్నాం. చీరలు తీస్తున్నాను. ధీరజ్ బాబు అయితే ఆల్రెడీ పడుకున్నాడు, టైం కూడా 11 అయిపోయింది, పడుకున్నాడు. నేనే లేట్ చేసిన, రేపు పొద్దున చదువుదామా అని లేట్ చేసిన. పెళ్ళికి కూడా వెళ్తాం కాబట్టి ఈ పట్టు చీర పెట్టుకుంటే బాగుంటుందా? ఇది ఈ పట్టు చీర అయితే అదే రీసెంట్గా మొన్న పెళ్ళికి ఇదే కట్టినా కదా, మొన్ననే కట్టినా కదా, మళ్ళీ ఇదే కడితే బాగుంటుందో ఈ పక్క కూడా వద్దులే. ఇది సింపుల్గా బాగుంటుంది కదా, చిన్నగా బార్డర్ సమ్మర్లో. ఇది బాగుంటుంది అంటారా, మరీ సింపుల్ అయిపోతుంది అంటారా? ఇంకా కోయర్ ఉంది కానీ బ్లౌజ్ వర్క్ లేదు, దీంట్లో వర్క్ బ్లౌజ్ కాకుండా మామూలు బ్లౌజ్ ఉంది. కాకపోతే సింపుల్గా నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. ఇదైతే ఏమంటారు, ఇది కట్టుకున్నా చూద్దాం, ఆలోచిస్తాను. నేనైతే పక్కకు ఆప్షన్ పెట్టుకున్నా. ఈ చీర అయితే చాలా రోజులు అవుతుంది, నేను అసలు కట్టలేదు ఈ పట్టు చీర. చూడండి, ఈ పట్టు చీర అసలు కట్టలేదు నేనైతే ఎప్పుడు సరిగ్గా. కాబట్టి ఇది కడితే బాగుంటుందేమో అసలు. ఇది కట్టగా ఇది కూడా పక్కకు వెళ్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా చాలా రోజులు కట్టట్లేదు కదా, ఇది ఎట్లుంటుంది అంటారు? ఇది కట్టుకోదా? ఇది కూడా ఉంది, దీనిపైన కూడా ఉంది. నాకు కడితే బాగుంటుంది, కొంచెం గ్రాండ్గా ఉంటుంది. బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కదా, వర్క్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఇది కట్టుకుంటే. కానీ ఇది చాలాసార్లు కట్టిన పెళ్ళిళ్ళకి, ఈ శారీ ఇది చాలాసార్లు కట్టిన, అందుకని ఆలోచిస్తున్నా. ఐరన్ కూడా చేయలేదు, కొంచెం మొత్తం బాగుంది. పక్కన వద్దులే. ఇంకా ఈ పట్టు చీర అయితే కట్టే బాగుంటుంది, కాకపోతే ఈ బ్లౌజ్ నచ్చట్లేదు నాకు ఎందుకో. ఈ బ్లౌజ్ ఏదో ఉంది, ఈ బ్లౌజ్ అడుంది వేరే దాంట్లో ఉంది. దీని బ్లౌజ్ వర్క్ అంత మంచి అనిపించట్లేదు, అంత మోటు అనిపిస్తుంది. అందుకే ఈ పట్టు చీర కూడా సరిగ్గా కట్టలేదు. అప్పుడు స్టార్టింగ్లో బాగా కట్టిన చీర కూడా ఎంత బాగుంది. ఈ పట్టు చీర సూపర్ ఉంటుంది, కానీ దీని బ్లౌజ్ అంతా మోటు అనిపిస్తుంది. అప్పుడు ఆ స్టైల్స్ అట్లనే ఉండే, మా బాబు ఫంక్షన్ అప్పుడు ఆ స్టైల్లోనే గుర్తించిన, కానీ మోటు అనిపిస్తుంది. అమ్మో, ఈ చీర అసలు ఛాన్స్ లేదు, ఇది కట్టను నేను. ఈ చీర అయితే మన క్లోజ్ రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి మాత్రమే కట్టాలి, చాలా కాస్ట్లీ. నాకున్న పట్టు చీరలకెల్లా కాస్ట్లీ చీర ఇదేనండి. కాబట్టి నేను ఇదైతే నా క్లోజ్ రిలేటివ్స్ పెళ్ళికి మాత్రమే కడతా, ఇప్పుడైతే కట్ట. ఇది కూడా ఛాన్స్ లేదు, ఇవన్నీ కట్టలేదు. ఇవన్నీ పట్టు చీరలే కాదు. మనం పెట్టేద్దాం, ఇది కట్టకపోదా మనం పెట్టేద్దాం. అసలు పెళ్ళికి పోతే ఏదన్నా పెళ్ళి వాళ్ళకంటే ఎక్కువ మనకి హడావుడి ఉంటుంది కావచ్చు తెలిసి. పిల్లలకి పెళ్లి పనులు ఉంటాయి, మనకేమో ఏ చీర కట్టుకోవాలి, ఏ బ్లౌజ్ వేసుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఏ టిక్లీలు పెట్టుకోవాలి, ఏ గాజులు వేసుకోవాలి. ఈ ఆడళ్ళకి ఇది పెద్ద పని. ఇంకేముందబ్బా, ఇలా ఇది జిప్పే పోతుంది, ఇలా పట్టట్లేదు అసలు. వేరే బ్యాగ్లో పెట్టాలి. ఇక చూడండి, ఇది ఇది కట్టుకోవాలనిపిస్తుంది, ఇది అసలు కట్టడే అవుతలేదు చీరే. ఈ బ్లూ కలర్ పట్టు చీరే చూడండి. దీనికైతే ఎప్పుడు నేను దసరా అప్పుడు కట్టుకుందామని దీనికి మొత్తం కుచ్చులు పిలిచిలు కూడా ఇది కూడా చేసి పెట్టిన, కానీ దసరా అప్పుడు కట్టలేదు. ఇది కడదాం, ఇది కూడా ఆప్షన్ పెట్టుకుందాం. కట్టే ఆప్షన్లో ఈ చీర అయితే పెట్టుకుందాం. అరే ఇది కూడా ఉంది కదా, మర్చిపోయానండి, ఈ చీరనే మర్చిపోయినా. అసలు చీర గుర్తే లేదండి నాకైతే. ఇది రీసెంట్ చీర, లేటెస్ట్ పట్టు చీర. ఈ లేటెస్ట్ పట్టు చీర
బాగుంటుంది కావచ్చు. ఇది అసలు ఎప్పుడు కట్టలేదు కదా, నేను ఫంక్షన్ కట్టింది. ఓన్లీ బ్యూటీ ఫంక్షన్ కూడా అంటే మనం ఎప్పుడు కట్టలేదు కాబట్టి ఇది కడితే బాగుంటుంది కదా. ఇది కట్టున్నారా స్మైల్ అయ్యి ఇది కట్టుకోవాలి పెళ్ళికి మంచిగా ఉంటుంది కదా. ఇది దీని బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది సింపుల్గా బాగుంటుంది కావచ్చు. మళ్ళీ ఎప్పుడు కట్టలేదు కూడా నేను, ఎక్కడ ఏ చుట్టాలు చూడలేను ఈ చీరను మర్చిపోయాను. నేను ఈ చీర గుర్తుకు లేక నేను అన్ని చీరలు చూస్తున్నా. కట్టుకో బాగుంటుంది. ఇది కట్టుకోనా ఇన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా ఏది కట్టుకోవాలని. ఇది అయితే మెయిన్గా ఇదే ఫిక్స్, ఈ చీర ఫిక్స్ అవుతా. వాళ్ళు అప్పుడప్పుడు ఇది అసలు ఎప్పుడు కడతలేదు కదా కట్టుకోవాలనిపిస్తుంది. జరగలే ఆడ వీడియో ఇస్తున్నా. ఈ చీర అయితే ఎప్పుడు కడతలేనండి. ఇది అసలు సింపుల్గా ఉంటుంది. ఇది కూడా మంచిగా సమ్మర్లో కట్టుకొని ఇది బాగుంటుందా. సరే చూపిద్దాం ఎట్లాగో తీసినాం కదా అనేది. చూడండి ఫ్రెండ్స్ నా చీరలు పట్టు చీరల కలెక్షన్ అంతా నాకు టైం దొరికింది కాబట్టి చూపిస్తున్నా. ఈ చీర అయితే ఒకసారి కట్టిందంటే మళ్ళీ కట్టలే. ఈ చీర కూడా కట్టడే లేదు. ఏది పట్టు చీర ఫ్యాన్సీ చీర, ఇది కూడా పట్టు చీరనే. ఇదైతే పట్టు చీర అని తీసుకున్నాను, ఇది పట్టు చీర కానీ కాదనిపిస్తుంది నా దృష్టిలో. ఇది మా రాజుపేటకు ఉన్న పట్టు చీర. దీన్ని ఎక్కువ వెంటనే కట్టలేదు. ఇది పట్టు చీరలా కనిపిస్తుంది, కాటన్ లాగా అనిపిస్తుంది. కాటన్ సిల్క్ లాగా ఉంది, ప్యూర్ పట్టు లాగా లేదు చీర. అందుకే ఇది ఎప్పుడు కడతలేదు. నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ పట్టు చీరలు కదా. ఇవన్నీ మామూలు 2,000 రూపాయల చీరలు, ఇవన్నీ 3,000 రూపాయల చీరలు. ఇది ఒక పట్టు చీర చూస్తున్నారా. నా పట్టు చీరల కలెక్షన్ ఎట్లుందో ఎట్లా తీసినా కదా అని చూపిస్తున్నాను అన్ని శారీస్. నా పట్టు చీరల కోసం అబ్బో ఈ చీర అయితే నా పెళ్లి పట్టు చీర అండి. ఇదైతే ఏమో నా పెళ్లి పట్టు చీర. ఎంత బరువు ఉంటుంది అంటే ఈ చీర వెయిట్ పోయడం కష్టమైంది. నేను ఎప్పుడు కట్టలేదు చీర అసలు. 1-2 సార్లు కట్టినా కావచ్చు అంతే మ్యారేజ్ తర్వాత. ఈ చీరని అయితే కట్టాలంటే భయం అవుతుంది, మస్తు బరువు ఉంటుంది చీర. ఇందులో ఏం పెట్టిందో వెండి ఉందో జరిగిందో ఏమన్నా కానీ చాలా బరువు ఉంది. కానీ జ్ఞాపకం కదా మ్యారేజ్ అంటే ఉంచుకోవాలి తప్పదు. ఇది గో నా స్పెషల్ చీర. ఈ చీరే అండి నా పెళ్లి తలంబరాల చీరే. తాళి కడతారు కదా పెళ్లి పీటల మీద, ఈ చీరనే చూడండి ఎంత చక్కగా ఉంటుంది కదా చీర అయితే. చాలా బాగుంటుంది చీర. అది బ్లౌజ్ అంతా ఖరాబ్ అయింది. బ్లౌజ్ ఖరాబ్ అయ్యేసరికి చీర కట్టలేదు. మంచి బ్లౌజ్ ఒకటి మంచిది కుట్టించుకొని చీరే మళ్ళీ పెళ్ళిలో కట్టుకోవాలి అప్పుడప్పుడు. ఇది చూసిందా ఈ చీర అయితే నా ఎంగేజ్మెంట్ చీర అండి. నా ఎంగేజ్మెంట్ పట్టు చీర ఇది కూడా నేను కట్టలేదు చీర. ఇన్ని చీరలు ఇంకా చాలా ఉన్నాయి పట్టు చీరలు. ఇంకా ఇదండి నా పట్టు చీరల కలెక్షన్. ఇంకా చాలా ఉన్నాయి శారీస్ బీరోలో. 2 చీరలు అయితే పక్కన పెట్టుకున్నా కదా. అయితే ఇంకో ఫంక్షన్ కూడా ఉంది పెళ్ళి కాకుండా. ఏది చిన్న వాటికి వెళ్ళాల్సి ఉంది. ఇది కట్టుకుంటే బాగుంటుందా, సింపుల్గా కట్టుకోవడానికి. ఒకటి ఏదన్నీ కట్టలేదు. ఇది కట్ట ఈ చీర కట్ట సింపుల్గా కట్టలేదు. కొన్ని కట్టెంట్ కావాల్సింది కదా, వాటి కోసం ఈ 2 చీరలు పెట్టుకుంటే అయిపోతుంది అంతే. ఆ 2 చీరలు ఈ 2 చీరలు సరిపోతుంది నాకు. మిగతా అవి 2 డ్రెస్సులు 2 నైటీలు సరిపోతుంది. చీరలు సర్దిన తర్వాత బ్యాంగిల్స్ కూడా సర్దుకుంటున్నానండి, అయిపోతుంది అని చెప్పి. నాకున్న బ్యాంగిల్స్ అయితే కొన్ని అయితే తీసి బయట పెట్టాను. కానీ వీడియో తీసేటప్పుడు అది మైక్ సైలెంట్ అయిపోయింది, చూసుకోలేదు. ఆన్లోనే ఉంది అనుకున్నా నేను, ఆఫ్ అయింది చూసుకోలేదు. చూడండి బ్యాంగిల్స్ అయితే ఏవైతే శారీస్ పక్కన పెట్టుకున్నానో వాటి గాజులు మాత్రం ఆ బాక్స్లో పెట్టుకుంటాను, అట్టపెట్టెలో పెట్టుకుంటున్నాను. మిగతావన్నీ మళ్ళీ బాక్స్లో వేసేస్తున్నాను. తీసుకుపోయేటి మాత్రం ఆ చిన్న ఉంది అండి అట్టపెట్టే, దాంట్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేనైతే ఎప్పుడైనా బ్యాంగిల్స్ అండ్ శారీస్ సర్ది పెట్టుకుంటా ముందే. మీకైతే నా శారీస్ కలెక్షన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ విధంగా నేనైతే అన్నీ సర్దుకున్నానండి తీసుకెళ్ళడానికి. ఫేస్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్, బ్యాంగిల్స్ అండ్ బాక్స్లో మా పాపకు నాకు కావాల్సిన టిక్ టాక్ పిన్స్
రబ్బర్ బ్యాండ్స్, టిక్లీస్, ఇంకా అవన్నీ సేఫ్టీ పిన్స్ అన్నీ అయితే సర్ది పెట్టుకున్నానండి. ఎప్పుడైనా ఇట్లనే జాగ్రత్తగా సర్దుకుంటా. చూసైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, ఉంటాను. బాయ్.